హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ముందుగా మీ అందరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా స్టేటస్ల ద్వారా మరియు మెసేజ్ల ద్వారా యాప్లో, టెలిగ్రామ్లో, వాట్సాప్లో మీరందరూ కూడా వేల మంది మాకు విషయం చెప్పారు. ఇదే మాకు పెద్ద గౌరవంగా భావిస్తున్నాం. కాకపోతే ఈ సందర్భంగా మీరు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ లేదా నిరుద్యోగులుగా ఉంటూ లేదా హాస్టల్లో రూమ్లలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ కూడా మీరు స్టేటస్ పెట్టుకొని అందరికీ విషెస్ చెప్పించుకుంటున్నారు. అదే మీరు గవర్నమెంట్ ఉద్యోగాన్ని, ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని సాధించి ఒక స్టేటస్ సాధించి స్టేజ్ పైన ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ టీచర్ ఉద్యోగం సాధించాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలను మనం అలవర్చుకోవాలి. ఈ లక్షణాలు ఉండాల్సిందే. ఎందుకంటే ఒక సామెత ఉంది, వేగంగా పరిగెత్తాలి, వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళు, అదే దూరంగా వెళ్ళాలంటే నలుగురితో వెళ్ళు అనే సామెత ఉంది, మీకు తెలుసు. అంటే ఇప్పుడు వేగంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది, అంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఒంటరిగానే ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఒంటరిగా ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి నీ యొక్క మార్కులను తగ్గిస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ పరీక్ష అయినా సరే మీరు సమాధానాలు గుర్తిస్తేనే ఆ పరీక్షలో మీకు మార్కులు బాగా వస్తాయి. కాబట్టి మీరు బాగా తెలివైన వారు ఉండొచ్చు, కానీ ఎంత తెలివి ఉన్నా సరే సొంత తెలివి లేకపోతే చాలా కష్టం. కాబట్టి మీకు ఉద్యోగం సాధించాలంటే మీరు చదివేటటువంటి పుస్తకాలు, కంటెంట్ నుంచి మొదలుకొని మెథడ్ వరకు, మ్యాథ్స్, ఇంగ్లీష్, అన్ని సబ్జెక్టులు మరి అవి విశ్వసనీయతను కలిగి ఉన్నాయా, అవి నమ్మదగినవా, అవి పరీక్షలో ప్రశ్నలు కనిపించేటట్టు చేస్తాయా లేదా అనేటువంటి అంశాన్ని మీరు తెలిసి ఉండాలి. ఎందుకంటే తీరా చాలా కష్టపడిన తర్వాత ఏదో ప్రశ్నలు మిస్ అయితే, ఏదో టాపిక్ మిస్ అయితే అదే మన ఉద్యోగాన్ని పోగొట్టేటట్టు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఎన్నుకునే పుస్తకాలు అనేటువంటివి చాలా ఉత్తమమైనవి అని గుర్తుపెట్టుకోవాలి. మరొక ముఖ్య విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్లో ఉన్నారు, కానీ వాళ్ళు రివిజన్లో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, టైం టేబుల్ పెట్టుకొని ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. మరి మీరు, మీ కాంపిటీటర్స్ అందరు కూడా, ఉద్యోగాలు సాధించే వారందరూ కూడా వారు రివిజన్లో ఉన్నారు, పక్కా ప్రణాళికతో ఉన్నారు, ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నారు. ఈ టైంలో చేయాల్సింది కూడా అదే. కాబట్టి మరి మీరు కోచింగ్లో ఉన్నారా, ప్రిపరేషన్లో ఉన్నారా, రివిజన్లో ఉన్నారా, ప్రాక్టీస్ బిట్స్లో ఉన్నారా, మరి ఏ స్టేజ్లో ఉన్నారో మీరే ఆలోచించుకోండి, వెంటనే నిర్ణయం తీసుకోండి. టెట్ మార్కులు, ఇప్పుడు టెట్ అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు నేరుగా డిఎస్సికి ప్రిపేర్ అయితే డిఎస్సిలో మార్కులు పెంచుకోండి, కానీ టెట్ అవకాశాన్ని కనుక మీరు ఉపయోగించుకుంటే ఎక్కువ మార్కులతోనే వెళ్ళండి. అది మరీ ప్రత్యేకంగా ఎస్జిటి వారికి. మరి స్కూల్ అసిస్టెంట్ వారైతే నేరుగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, ఎందుకంటే వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మిగతా సబ్జెక్టులు అనవసరంగా చదవాల్సి ఉంటుంది కాబట్టి. మరి ఎందుకంటే 135 టెట్ మార్కులు ఉంటేనే, ఎందుకంటే మీరు ఇటీవల తెలంగాణ టెట్ను చూసి ఉన్నారు. మైక్రో లెవెల్లో ఉద్యోగాలు పోగొడుతున్న టెట్ మీకు అందుబాటులో ఉంది. కాబట్టి మీకు ఎన్నోసార్లు చెప్పాను, సైకాలజీ విషయం మాకు వదిలేయండి. ఎందుకంటే ఖచ్చితంగా 100% మనం కష్టపడతాం. మీరందరూ కూడా చూస్తున్నారు, ఫ్రీ టెస్టులు పెడుతున్నాను, మార్కులు ఇస్తున్నాను, షెడ్యూల్ ఇస్తున్నాను. మరి రాసే వాళ్ళ సంఖ్య 1:2. అంటే 1:2 అంటే జాబులు ఎన్ని ఉన్నాయో దానికి డబల్ రాస్తున్నారు. మరి రాయని వాళ్ళ పరిస్థితి, రాస్తున్న వాళ్ళు చదువుతున్నారు, షెడ్యూల్ చూస్తున్నారు, మార్కులు చూసుకుంటున్నారు, ప్రశ్నలకు డౌట్ అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే వారు మీకంటే ముందంజలో ఉన్నారు. నేను ఫ్రీ టెస్ట్ 20 టెస్ట్ సిరీస్ పెడుతున్నాను, అన్ని కొత్త అంశాలు. మరి మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుస్తకాలు మారాయి, సిలబస్ మారింది, ప్రశ్నాపత్రాల్లో కొత్త ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి సిలబస్ ప్రకారం ఇవ్వకుండా పుస్తకం ప్రకారం ఇస్తున్నారు. అదే ప్రశ్న మీకు తగిలితే మీరు చేయకపోతే మరి ఒక ప్రశ్న మిమ్మల్ని ప్రశ్నార్థకం చేస్తుంది, ప్రశ్నించేటట్టు చేస్తుంది.
మిమ్మల్ని అందరూ కూడా ప్రశ్నించేటట్టు చేస్తారు. కాబట్టి టెట్కు సంబంధించి సైకాలజీ సంబంధించి మా వంతు కృషి ఆ టెట్ కేవలం కోర్సు పూర్తిగా 300కి ఇవ్వడం జరిగింది. పుస్తకం కూడా 250కి ఇవ్వడం జరిగింది. అది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. క్లాసులు వినండి. అద్భుతంగా మేము కష్టపడి మీకు అద్భుతమైన షార్ట్కట్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఇంట్రెస్టింగ్గా చెప్పడం జరిగింది. మరి విజేతలందరికీ ఒక విషయం తెలుసు. ఏంటయ్యా అంటే ఇదే సైకాలజీ మళ్ళీ డిఎస్సిలో ఉంటుంది కాబట్టి గట్టిగా చదువుతున్నారు, సీరియస్గా చదువుతున్నారు. కాబట్టి మీరు సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఏక్ బార్ కామ్ కర్నా బార్ బార్ కమానా అంటే ఒక్కసారే కష్టపడాలి. లైఫ్లో ఉద్యోగం వస్తే ఎలా ఉంటుంది కంటే రాకపోతే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మదిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించాలి. మరి రాకపోతే కూడా ఏం చేయగలుగుతారు అనే విషయాన్ని. సో ఆ ఉద్యోగం వచ్చే సంతోషం జీవితాంతం ఉంటుంది, ఈ కష్టం కొన్ని రోజులే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు ఎదురు చూస్తున్నప్పుడు మీరు వెళ్ళకపోతే వేరే వాళ్ళు వెళ్తారు అని ఎన్నోసార్లు చెప్పాను. మరి ఈ ప్రక్రియ ఆగదు, ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాదు. కాబట్టి ఇలాంటి వాటికి లొంగకుండా అందరికీ దూరంగా ఉండండి. జీవితంలో మొదటి పని ఏంటంటే అసలు పని ఏమిటో తెలుసుకోవడం. ఆ అసలు పనిని పక్కకు పెట్టి వేరే విషయాలపైన ఫోకస్ చేస్తే చాలా. కాబట్టి నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. నువ్వు మళ్ళీ డిఎస్సి రాయకూడదని, ఇదే డిఎస్సి చివరిదని భావిస్తున్నాను. కాబట్టి ఉచిత పరీక్షలు నెగ్లెక్ట్ చేయకండి. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. డిఎస్సికి సంబంధించిన పుస్తకాలు, టెట్కి సంబంధించిన పుస్తకాలు, క్లాసులు వినండి, డౌట్ అడగండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఒక్క రోజైనా మీరు విజేతగా నిలవండి. ఒక్క సబ్జెక్టులో చిన్న చిన్న ముక్కలుగా చేసినటువంటి సబ్జెక్టులో కనుక మీకు ర్యాంకు రాకపోతే మరి చివరి పరీక్షలో ర్యాంకును ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? మీరు పరీక్షలు రాయలేదు, రాసిన వారికి మీకు ఎంత తేడా ఉందని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారా? సీరియస్గా తీసుకోలేరా? ఇంకా సమయం ఉంది. ఆకలేసినప్పుడు అన్నం ఉంది, ఆకలేసినప్పుడు అన్నం ఉండదు, అన్నం ఉన్నప్పుడు ఆకలి కాదు. కాబట్టి ఇంకా టైం ఉంది, ఇంకా సమయం మిగిలి ఉంది. కాబట్టి చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో. టెట్కు సంబంధించి అద్భుతమైన సమగ్రమైన మార్కులు తెచ్చిపెట్టే ప్రశ్నలు రాకపోతే నేను పూచి, మార్కులు రాకపోతే మరి నువ్వే పూచి. కాబట్టి చదవాల్సిన అవసరం ఉంది, సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎక్కువ గంటలు కూర్చోవాల్సిన అవసరం ఉంది, ఎక్కువ త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫైనల్గా అది నీకోసమే అనే విషయాన్ని విస్మరించరాదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఉచిత పరీక్షలు రాయండి. డౌట్ ఉంటే చాట్ బాక్స్లో మీరు అడగండి. 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి యాప్, ఏకైక యాప్ మనదే. ఎక్కువ మంది నమ్ముతున్నారు, ఎక్కువ మంది చదివారు, ఎక్కువ మంది బాగుపడ్డారు. చాలామంది రాయని వారు విజేతలందరూ కూడా ఇలాంటి పరీక్షలు రాసిన వారే, నెగ్లెక్ట్ చేసిన వారు కాదు. ఎందుకంటే ఉపాధ్యాయ దినోత్సవం రోజు మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిజాలు మాట్లాడుకునే ధైర్యం మనకు ఉండాలి. నువ్వు ఎంత టైం ఇచ్చేస్తున్నావు? పండుగలని, పబ్బాలని, మిత్రులని, చాటింగ్లని, వాట్సాప్లని, టెలిగ్రామ్లని అనవసరమైన విషయాలు మనకు వద్దు. మనం జీవితంలో సెటిల్ కావాల్సిన టైం వచ్చింది. మీరందరూ కూడా టెస్టులు రాయండి. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను, వీడియోలు పెడుతున్నాను, ట్రిక్కులు చెప్తున్నాను, గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ చెప్తున్నాను. మమ్మల్ని ప్రశ్నించండి. మమ్మల్ని ప్రశ్నలు లేని చోట ప్రగతి లేదు. కాబట్టి ప్రశ్నలకు డౌట్లు ఉంటే అడగండి. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఉచితంగా ఉపయోగించుకోండి. మీ డౌట్లను క్లారిఫై చేసుకోండి. మీరందరూ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించాలని, మీ ఉద్యోగ సాధనలో మా వంతు కృషి ఉండాలని, మన ప్రవర్తన లక్షణాలే మన ఉద్యోగాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి కేవలం మీ కళ్ళు, మీ చెవులు మాత్రమే పనిచేయాలి ఈ సమయంలో. కాబట్టి మీరందరూ కూడా నా మాటలు వింటారని పాటిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇట్లు మీ డాక్టర్ జంగం విశ్వనాథ్.